అద్భుతమైన సినిమాలను, అభిరుచి గల సినిమాలను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంస్థ పూర్ణోదయ సంస్థ. దీనికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. తాను నిర్మించిన ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో స్వాతిముత్యం ఒకటి. ఆ సినిమా గురించిన విశేషాలను ఇలా వెల్లడించారు. సాగర సంగమం సినిమా తర్వాత నేను నిర్మించిన 6వ చిత్రం స్వాతిముత్యం. దర్శకుడు కె విశ్వనాథ్, కమల్ హాసన్. పూర్ణోదయ అంటేనే అంచనాలు పెరుగుతాయి కాబట్టి అందుకు తగ్గ కథను ఎన్నుకోవాలి. అలా అనుకుంటున్న సమయంలో దర్శకుడు విశ్వనాథ్ వద్ద ఒక కథ ఉంది, కానీ అది పూర్తిగా లేదు. అలాంటి సమయంలో బెంగుళూరులో సాగర సంగమం 575 రోజుల వేడుక జరిగింది. అది అయ్యాక కమల్ హాసన్, కె విశ్వనాథ్ గారు నేను బస చేసిన రూమ్లో కూర్చొని డిస్కషన్స్ చేసుకుంటుండగా వయసు పెరిగినా బుద్ధి పెరగని వ్యక్తి అనే పాయింట్ విశ్వనాథ్ గారికి తట్టింది. ఆ పాయింట్ను ఆయన దగ్గర ఉన్న కథకు అన్వయిస్తే మంచి సబ్జెక్ట్ అవుతుందని తీర్మానించుకున్నాము. కొన్నాళ్లకు కథ రెడీ అయింది. అయితే క్లైమాక్స్ విషయంలో తర్జనా భర్జనలు పడుతున్నాము. అందులో బుద్ధిమాంద్యం ఉన్న కమల్ హాసన్ చివరకు మామూలు మనిషి కావాలా, అలాగే ఉండాలా అనే పాయింట్ దగ్గర ఆగిపోయింది మా చర్చ. అప్పుడు బాలచందర్ గారి దగ్గర కథా చర్చల్లో పాల్గొంటూ అద్భుతమైన బెటర్మెంట్స్ ఇచ్చే అనంతన్ అనే ఆయన్ను పిలిపించి కథ చెప్పాం. 2-3 రోజుల తర్వాత ఆయన ఒక వెర్షన్ రాసుకొచ్చాడు. అది విన్నాం. దీనికి మీరేమంటారు అని విశ్వనాథ్ గారిని అడిగితే ఆయనేమీ చెప్పకుండా జేబులో నుండి ఒక కాగితం తీశారు. అందులో ఆయన రాసుకుని వచ్చింది. అనంతన్ గారు చెప్పింది ఒకటే కావడం మాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. గొప్పవారి ఆలోచనలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనేది ఈ ఘటన వలన మరోసారి నిరూపితమైంది. ఈ కొత్త క్లైమాక్స్ ప్రకారం కమల్ హాసన్ పాత్ర అమాయకుడిగానే ఎండ్ అవుతోంది. ఇలా కథ విషయంలో పట్టు కుదరడంతో షూటింగ్ స్టార్ట్ చేశాం. అలా 6 నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. అలా తీసిన స్వాతిముత్యం మా బ్యానర్లోనే స్వాతిముత్యంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా అప్పట్లో ప్రతిఘటన సినిమా కలెక్షన్ తరువాత దానిని క్రాస్ చేస్తూ అఖండ విజయాన్ని సాధించింది మా స్వాతిముత్యం. ఇక అవార్డుల విషయానికి వస్తే మేమెప్పటికీ సగర్వంగా ఫీల్ అయ్యే అరుదైన గౌరవం మా స్వాతిముత్యానికి దక్కింది. అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా ఎంట్రీ పొందింది. అలాగే నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ రీజనల్ ఫిల్మ్గా రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. ఒక స్టేట్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందింది. వాటితో పాటు కె విశ్వనాథ్ గారికి ఉత్తమ దర్శకుడు, కమల్ హాసన్ గారికి ఉత్తమ నటుడు అవార్డులు రాగా ఇవి కాకుండా చాలా సంస్థలు ఎన్నో అవార్డులను ఇచ్చాయి. స్వాతిముత్యం శతదినోత్సవ వేడుకలకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవులు హాజరయ్యారు. ఆ విధంగా మా సంస్థ విజయాలలో స్వాతిముత్యం చిత్రం ఒక సమగ్ర సంపూర్ణ చిత్రంగా నిలిచి మమ్మల్ని ఆనంద పరవశులను చేసింది అంటూ తాను నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా స్వాతిముత్యం గురించి వివరించారు ఆ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.